ఇంతవరకు నువ్వు నా కోసం ఏం చేసావయ్యా? నా కోసం ఏం చేసావని నువ్వు నీ బాబు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నిన్న నైట్ ఒక బ్రదర్ కామెంట్ చేశాను ఫ్రెండ్స్, ఫాదర్స్ డే వీడియో చేయను ఓకేనా. నేనైతే నైట్కి మాత్రం ఈ వీడియో అయితే రెడీ చేశాను ఫ్రెండ్స్. కొంచెం నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం నేను సాడ్ స్టేటస్ని యూజ్ చేసుకొని చాలా బాగా మనకు డైలాగ్స్తో మాత్రం నేను ఈ వీడియో అనేది ఎడిట్ చేశాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు మొత్తం ప్రివ్యూని నా టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫొటోస్ రీప్లే చేసుకోవడమే, అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ ఓకేనా. చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక 1 మినిట్లోనే మీరు ఏ విధంగా అయితే మీ వీడియోని చేసుకోవాలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే, మీరు చూస్తున్న వీడియో కిందనే ఆల్ మెటీరియల్ లింక్ అనేది ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకోండి. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు దీనికి సంబంధించిన ఫుల్ ప్రీసెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఉంటుంది, XML ఉంటుంది, సపరేట్గా షేక్ ఎఫెక్ట్స్ ఉంటాయి, సపరేట్గా సాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మీకు ఇష్టం ఉన్న ఎలిమెంట్స్ అయితే సింపుల్గా అయితే మీరు ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకోండి, మీకు సంబంధించిన లింక్ ఓకేనా. ఇప్పుడు మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఎఫెక్ట్స్ కానీ మన ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు జస్ట్ చాలా సింపుల్గా మనకి ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని మనకు పైన వస్తుంది. మనకు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకున్నా ఇక్కడ మాత్రం ఫాదర్స్ డే వీడియో ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ అనుకో ఫ్రెండ్స్. మనకు సేమ్ నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్ మీకు ఇచ్చాను ఓకే. నేను తీసుకున్న ప్రతి ఒక్క ఫైల్తో సహా మీకు ఇచ్చాను. జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఒక పెద్ద ఫోటో ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీ ఫాదర్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా మీ ఫాదర్ మీరు దిగిన ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. మీరు ఆ ఫోటోస్ లేకపోతే 2 ఫాదర్స్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. లేకపోతే ఫస్ట్లో కూడా మీ రెండు ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు, సెకండ్లో కూడా 2 ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం నీట్గా ఉండేకైతే ఫస్ట్ ఫాదర్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత మాత్రం ఇద్దరు కలిసి ఉన్న ఫోటో యాడ్ చేస్తాను ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే చాలా సింపుల్గా మనం ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా. మీరు లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు ఈ విధంగా చూసినాక మీకు ఎటువంటి షేక్ ఎఫెక్ట్స్ ఉండవు ఫ్రెండ్స్. వీటికి నేను ఆల్రెడీ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి ఇచ్చాను. జస్ట్ మీరు ఫోటోని రీప్లే చేసుకుంటే సరిపోతుంది, అంతకుమించి మీరు ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మనం పెద్ద ఫోటోని అయితే సింగిల్ ఫోటో ఫస్ట్ ఫోటోని అయితే ఎడిట్ చేద్దాం ఓకేనా. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చాలా ఫోటోస్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఆటోమేటిక్గా ఆ ఫోటో దాంట్లో యాడ్ అయిపోయింది, కానీ మనం సైజ్ కరెక్ట్ లేదు. అందుకోసం అయితే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని ఈ విధంగా కిందకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా దీన్ని కిందకి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మనకు సేమ్ ఆ షేప్లో ఉన్న విధంగా అయితే మీరు మీ ఫోటో అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫస్ట్ ఫోటో అయితే ఎడిట్ చేసాం కదా. మళ్ళీ మనం సెకండ్ ఫోటో ఓకేనా. ఒకవేళ మీకు ఫస్ట్ ఫోటో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. జస్ట్ ఇక్కడ మీ ఫోటో యాడ్ చేసుకోండి. మీ ఫోటో సరిగ్గా క్రాప్ అవ్వకపోతే ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసుకొని కొంచెం కిందకి జరుపుకోండి ఓకేనా. మనకు ఫేస్ అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా ఈ విధంగా కిందకి జరుపుకోండి ఓకేనా. కిందకి జరుపుకొని ఇప్పుడు ఏం చేశారంటే మనం సెకండ్ ఫోటో యాడ్ చేద్దాం ఓకేనా. సెకండ్ ఫోటో కూడా సేమ్ ఇదే మెథడ్లో ఫ్రెండ్స్. ఏం లేదు, ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ మనకు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఓకేనా. మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేస్తాను చూడండి. మనకు దాంట్లో ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయింది చూస్తారు కదా. సేమ్ అక్కడ కూడా మీరు ఇద్దరు కలిసి దిగిన ఫోటో అయితే సింపుల్గా మీరు రీప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ప్రివ్యూ చూసుకోండి. ప్రివ్యూ చూసుకొని మీరు వన్స్ మీ ప్రివ్యూ అనేది మనకు స్టేబుల్గా వస్తుందా రావట్లేదా చూసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీ వీడియో అయితే సేవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి ప్లీజ్. ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఓకేనా. బై ఫ్రెండ్స్.